లో ఉన్న చంద్రబాబు గారు ఎన్నో సాధించిన చంద్రబాబు గారి అర్థం చేసుకుని ఆయన ఏ రకంగా అడిగేస్తే బాగుంటుందని చేసిన అడుగులేవి. మీకేంటి ప్రాబ్లం? ఆయన అంత తేలిగ్గా నిర్ణయాలు తీసుకోరు కదా. మీరు ఎందుకు ఆలోచిస్తున్నారంటే మీ ఓడు నేను తప్పితే నేను సీఎం అవ్వలేకపోతున్నా అంటాడు మీ ఓడు పద్దాకలా. నువ్వు నాతో మాడినప్పుడు కూడా నువ్వు కూడా చెప్పేస్తావు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే అంటే దట్ ఈస్ వాట్ ద ప్రాక్టికాలిటీ. మన ఎమోషనల్ థింగ్స్ వేరు. సో ఈ బ్యాచ్ అంతా కలిపి చిల్లర క్రియేట్ చేసిన టాపిక్స్ ఇది. యాక్చువల్ గా దీని మీద మనం ఇంతసేపు మాడిన వేస్టే గానీ, ఎందుకంటే మీరు గమనించండి రామ్ లక్ష్మణ్ అని మీరు స్టార్ట్ చేసినప్పుడు అన్నారు. నిజంగానండి నాకైతే అనిపించింది. వాళ్ళున్న సింక్ ఎలా ఉందంటే వాళ్ళిద్దరు ఇట్లా కూర్చొని నవ్వుకుంటా ఉంటారు మన అందరం చూసి. యాక్చువల్ గా నాకు తెలిసి వాళ్ళిద్దరు ఇట్లా కూర్చొని పవన్ గారు చూసారా మిమ్మల్ని సీఎం చేయాలంటున్నారు, లేకపోతే మా వాళ్ళు చూడండి వాళ్ళకి పిచ్చ క్లారిటీ ఉంది, వీళ్ళు కొట్టుకు చేస్తున్నారు. ఎప్పుడు లేని క్లారిటీ ఉంది సార్. ఎందుకు చెప్పమంటారా, 2019లో ఇదే కైండ్ ఆఫ్ డీవియేషన్ చేశారు చాలా మంది పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు క్లారిటీతో ఉన్నారు. ఆ టైంలో 2018లో బయటకు వచ్చారు. యాక్చువల్గా మీకు గుర్తుంటే 2018 మార్చి 10వ తారీఖు పార్టీ మంగళగిరిలో సభలో ఆయన బయటకు వచ్చి విమర్శలు స్టార్ట్ చేశారు. ఆ 1 year ఫైట్ చేశారు. ఆయన బై డిఫాల్ట్ జగన్ అనే వ్యక్తికి ఆయన నచ్చరండి. చాలా మందికి అర్థం కాని విషయం, ఎందుకంటే దట్ ఈస్ నాట్ ఏ రైట్ పర్సన్ అని. ఇప్పుడు నాలాగా నేను ఒక సామాన్యుని, వై ఐఎమ్ స్టికింగ్ టు పవన్ కళ్యాణ్ ఏంటంటే నాలా సామాన్యులు ఆలోచిస్తాడు ఆయన. దట్ ఈస్ ద రీజన్ వై వీఆర్ స్టికింగ్ టు హిమ్. అరే నాలాగా ఆలోచిస్తున్నాడు రా, ఒక రాజకీయ నాయకుల్లాగా ఓట్ల కోసం చూడట్లేదురా అనే ఆలోచనతోనే మాలాంటి వాళ్ళందరూ స్టిక్ అయ్యి ఉన్నాం. 6-7 సంవత్సరాల నుంచి పార్టీకి ఎందుకు స్టిక్ అయ్యాం? బికాస్ ఆఫ్ సేమ్. ఆ స్టిక్ అవడానికి ఏంటంటే నేను నాలాగా ఆలోచిస్తున్నాడు కదా అని. కానీ అదే టైంలో పక్కన కొంతమంది వాళ్ళు నేను తొక్కేస్తారా, నువ్వు వాళ్ళతో కలిసి వెళ్ళావు, 2013 నుంచి 14 నుంచి నువ్వు సపోర్ట్ చేసావు, నీకేమి ఇచ్చారు వాల్యూ, నేను రానిరా, నీకు తెలియదు చంద్రబాబు చాలా వెన్నుపడు నువ్వెంతరా అంటే ఇది ఉందా నిజమా లేదు. మరి ఈ రోజు సిచ్యువేషన్ ఏం జరిగింది సార్? 2019లో ఓడిపోయాం కదా, వాళ్ళకి ఏం కనపడిందంటే బ్రహ్మ రాక్షసుడు వచ్చాడు రా బాబు, వాడితో పోల్చుకుంటే కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా గానీ టీడీపీతో వెళ్ళడమే బెటర్ అనే విషయం క్లారిటీ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారికి పిచ్చ క్లారిటీ వచ్చింది. చంద్రబాబు గారు కొంతమంది వాళ్ళు కూడా చెప్పాక అతివాదులు మితవాదులు అంటారు. టెర్రరిస్ట్ పదం కంటే కూడా ఐ వుడ్ లవ్ టు యూజ్ ఆ టీడీపీ మితవాదులు. ఈ అతివాదులు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తెలద్దు అండి, మనకి సపోర్ట్ చేస్తాడు కానీ చివరికి గొంతెమ్మ కోకులకి వస్తే ఎవరు చేస్తారు? మీరు అలాగే ప్రాపగాండా చేశారు, ఫస్ట్ లో చేశారు కూడా. అదే అంటున్నా, వాళ్ళు చేసిన 100 రకాల అంటే అంటారా, మనం ఇది మహాభారతంలో ఏమంటారు పాచికలేస్తారు, ఆయన పేరేంటి, శకుని లాగా క్యారెక్టరైజేషన్ ఉంది. ఆ డిఎన్ఏ క్యారెక్టరైజేషన్ ఇస్ వైఎస్ఆర్ డిఎన్ఏ లైక్ శకుని. ఎంతసేపు నువ్వు అడ్మినిస్ట్రేషన్ బాగా చేస్తే ఓట్లేస్తారనే బేసిక్ సెన్స్ మర్చిపోయి ఇద్దరి మధ్య కూడా పట్టాలా. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది స్టేట్, 4 లక్షల కోట్లు వచ్చినాయా? ఏంది వీళ్ళు మనం అధికారంలో వచ్చినప్పుడు ఎందుకు రాలేదు? లేదు వీళ్ళు ఎక్స్ట్రా ప్రచారం చేసుకుంటారు, సీన్ లేదు, అల్లా ముందు కనపడుతుంది. ఇప్పుడు అంతా బాగుంది, ఏం చేయాలి ఇప్పుడు? యాక్చువల్ గా ఇద్దరు మంచి సింక్ లో ఉన్నారు. ఒక పని చేద్దాం, వాళ్ళిద్దరు సింక్ లో ఉన్నారు. కింద చిన్న చిన్న చోటా మాయకుల చేత 2-3 చేత స్టేట్మెంట్లు ఇప్పిద్దాం. సామాన్య ప్రజల్లో టీవీ ఛానల్ అయితే పెద్దగా అవ్వదు, పెట్రోల్ లాగా అవ్వదు. నువ్వు ఒక 2-3 ఎమ్మెల్యేలు మనతో టచ్ లో ఉండేవాడు, ఇంతకుముందు మన పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళు, లేదా మనకు తెలిసిన వాళ్ళ చేత ఊరిన డిబేట్ లో ఒక మాట అంతే. ఏదో సూట్ కేసు లేదా ఇంకేదో వ్యాపారాలు చేస్తారు. 124 మందిలో నీకు యాక్టివ్ గా పనిచేసే వాళ్ళు 15 మంది 20 మంది అండి. మిగతా 150 మంది ఏం చేస్తున్నారు? పాపం వాళ్ళ నియోజకవర్గంలో తిరగడానికి అవకాశం లేదు, వాట్సాప్ ద్వారా సొల్యూషన్ ఇచ్చేస్తున్నాం. ఒకప్పుడైతే మీరు వచ్చి ఏంటంటే మీ సమస్యలని అడిగేవాళ్ళు, ఇప్పుడు అడగడానికి లేదు. ఎవ్రీథింగ్ ఈస్ బై మొబైల్. నీకేం పని? బిజినెస్ చేసుకుని డబ్బులు సంపాదించాలి. మరి ఎలక్షన్ లో ఎంతో ఖర్చులు పెట్టుంటారు, గెలిచిన వాళ్ళు కావచ్చు, ఎవరి కావచ్చు, మామూలుగా మెయింటెనెన్స్ ఖర్చులే ఉంటాయి. మాట్లాడుకుందాం, ఓపెన్ గా మాట్లాడు. సీరియస్లీ మరి వాళ్ళు డబ్బులు రికవరీ చేయాలి. చూస్తేనేమో అంత ఆన్లైన్ అయిపోతుంది, ఎవ్రీథింగ్ బికమింగ్ ట్రాన్స్పరెంట్ అయిపోతుంది, ఎక్కడా కూడా మనం నొక్కడానికి లేదు. సిస్టమ్స్ అలా క్రియేట్ అయిపోయినాయి మెల్లిమెల్లిగా. ఇప్పుడు ఏం చేద్దాం? ఎలా సంపాదిద్దాం? ఏదో బిజినెస్ చేయాలి. బిజినెస్ చేసినప్పుడు అన్న మొన్న వైఎస్ఆర్ నువ్వు పోటీ చేసావా, నేను టీడీపీ నుంచి పోటీ చేశాను అన్న కలిసి ఏది పరిస్థితి అన్న అంటే, ఏముందన్న మళ్ళీ మనకి ఎప్పుడో తెలియదు అన్న, అమ్మ గెలిచాము కానీ మరీ టూ మచ్ ఎక్స్ట్రా వచ్చేసింది, ఏం చేద్దాం? ఇద్దరు వెళ్ళిపోతే మనకేమన్నా, వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు అనుకున్నా, ఇంకో కొన్నిసార్లు జనసేన వాళ్ళు పక్క వెళ్ళిపోయారు అనుకో, అవి మనం తీసుకోవచ్చుగా. సరే ఇక్కడ చూడ మెల్లిగా స్టార్ట్ చేయండి అని వైఎస్ఆర్సీ ఇప్పుడు ఏం చెప్పింది దాకా సెక్యూరి బుద్ధి కదా, టటర్ చూసే కదా సెకండ్ మన దగ్గర మనం చూపించాలి. చిన్నప్పుడు అన్నట్టు మెల్లిగా వాళ్ళకి చిన్నగా ఇంజెక్ట్ చేస్తుంటారు. లేదన్నా వేస్ట్, వీళ్ళు అంత సినిమా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చూసారా, గెలిచిన 3 నెలల్లో బయటకు వచ్చి ఇంకో 3 నెలల్లో ఉండదు అంటున్నాడు గవర్నమెంట్. అంటే జనాలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారేమో, నాకు అర్థం కదండి. అంటే అంత స్టాట్యూర్లు ఉండి కూడా చుట్టుపక్కల సరైన ప్రాక్టికాలిటీ లేకపోతే
అసలు ఏ స్టేట్మెంట్ అంటే 3 నెలలు ప్రభుత్వం ఉండదంటే ఏ లెక్కలు అన్నారు ఆయన? 164 వచ్చిన ప్రభుత్వం ప్రభుత్వాన్ని నీకు ఏ లెక్కన? 9 వచ్చిన నువ్వు ఎట్లా మాట్లాడుతున్నారు అనేది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కడియం శ్రీహరి గారు మాట్లాడారంటే ఒక అర్థం ఉంది. ఎందుకు వాళ్ళకి 39 వచ్చినాయి, వీళ్ళకి 60 చిల్లర వచ్చినాయి 10 తగ్గితే వెళ్ళిపోద్ది ఆయన మాట్లాడలో ఒక అర్థం ఉంది. ఆయన మాట్లాడినా దానికి ఒక శాంటిటీ ఉంది. ఏ హోప్ తో మాట్లాడతారు వీళ్ళు అసలు? అదే చెప్పండి, ఒక ఫాల్స్ హుడ్ వీళ్ళకి ఒక బేస్ ఫౌండేషన్ అనేది ప్రజాసేవ ఫౌండేషన్ కాదు, అది అధికార యంత్రాంగం, కుటిల బుద్ధి ఫౌండేషన్, థాట్ ప్రాసెస్ లో ఒక రకమైన రాంగ్ డిఎన్ఏ చేసిన టీమ్స్. అందుకే మీరు చూడండి, వాళ్ళలో మంత్రులు అయ్యే వాళ్ళు కూడా ఎప్పుడు అతివాదులు, అతిగా మాట్లాడతారు, పని కనపడదు. నువ్వు పని చేసేవాడు రిజల్ట్ చూపించాలా, అది చూపించరు. ఇట్లాంటి చిల్లర ఎగ్జాంపుల్ 2019 ఎలక్షన్స్ ముందు కమ్మోళ్ళు ఎక్కువ ఉన్నారని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం, డీవియేషన్ ఆఫ్ ఎలా డివైడ్ చేస్తారు, అందరు కమ్మోళ్ళని పెట్టేసంటే ఆ టైంలో తెలియకుండా జనసేనలో కూడా చాలా మంది నెగిటివ్ అలా ఫాలో చేయడం. ఆ టైంలో కరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారికి ఓటేసే వాళ్ళందరూ మెల్లిగా వెళ్ళి వైఎస్ఆర్సీపీ ఓటేయడం. ఆ హెవీ ఆ డిఫరెన్స్ ఎలా వచ్చింది. అలాగే జనసేన మేము ఒక 6 to 7% తగ్గించడం ఓటు, మేము 7% మాకు వచ్చింది, అది తగ్గినట్టే కదా. ఇప్పుడు టీడీపీలో అలయన్స్ అయిన పక్క వచ్చినప్పుడు టీడీపీ ఓటే ఇటు వచ్చింది, బట్ వైఎస్ఆర్ వెళ్ళాల్సిన ఓటు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు మెల్లిగా ఇటు వెళ్ళిపోతుంది, ఇటు రాలా. ఆ డీవియేషన్ లో అతను 150 వచ్చినాయి. ఆ వాపుని అయ్యో బల్బ్ అనుకున్న టైంలో విత్తల విడితాను విర్ర వీగిపోయి 150 ఒకటి మహా అయితే నెక్స్ట్ టైం 100 వస్తాయి, 90 కదా రావాల్సింది, వస్తాయని విర్ర వీగితనం 90 ఇదే మైండ్ సెట్ లో మైండ్ సెట్ అదే ఉంది కూడా. దాని తగ్గట్టు వాళ్ళు ఫస్ట్ నుంచి ప్లాన్ చేసుకుంటా చాలా మీడియా ఛానల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి మామూలుగా కాదు, ఎక్వైర్ చేసుకుంటా. సాక్షి టీవీలో అయితే అనకూడదు కానీ డప్పులు కొట్టండి, జాతరలు చేయండి, ఓ అమ్మ మామూలు ప్రమోషన్. టీవీ అనేది ఓన్ అండి, చెప్తున్నా మామూలుగా. వేరే దాంట్లో కూడా తర్వాత కూడా మనకు అర్థమైంది ఏంటంటే మీడియా మేనేజ్మెంట్ చేస్తే చాలు, మనం ఎప్పుడు పవర్ లో ఉంటాం అనేది ఒకటి లాజిక్ అర్థం చేసుకొని చాలా టీవీ ఛానల్ డబ్బులు పే చేయడం. నాకు పర్సనల్ బీయింగ్ చార్ట్ అకౌంటెంట్ నాకు తెలుసు, అవన్నీ మనం పెట్టకూడదు, ఇట్స్ నాట్ గుడ్ ఫర్